టెట్రామాట్ అనేది ఒక కొత్త కెట్ ఎనాల్ మరియు లిపిడ్ బయోసింథసిస్ ఇన్హిబిషన్ ద్వారా పనిచేస్తుంది. ఇది బహుళ పీల్చే తెగుళ్ల అభివృద్ధి దశలకు వ్యతిరేకంగా దీర్ఘకాలం సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీని ప్రత్యేకమైన 2 మార్గం రక్షణ యొక్క అన్ని భాగాల పూర్తి రక్షణను నిర్ధారించడానికి పైకి మరియు క్రిందికి రెండింటినీ మార్చడానికి వీలు కల్పిస్తుంది. మూవెంటో ఓడి మరియు వయాగో ఈ రెండింటిని కలిపి మీ మిరప పొలంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. మూవెంటో ఓడి అనేది నల్లి మరియు రసం పీల్చే పురుగులైనటువంటి కీటకాల మీద సమర్థవంతమైన పనితనాన్ని ఇస్తుంది. అలాగే వయాగో అన్నది ఆకు తినే పురుగుల మీద పనిచేస్తుంది. అలాగే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన ఈ వయాగో అన్ని రకాల పురుగుల మీద, కాయతొలిచే పురుగుల మీద పనిచేస్తుంది. ఈ రెండింటినీ కలిపి మీ మిరప పొలంలో కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఇప్పుడు చెప్పిన కీటకాల నుండి రక్షించడమే కాకుండా మీ పొలంలో పక్క కొమ్మలు ఎక్కువగా రావడం, గ్రోత్ని పెంపొందించడం, కాయ దశలో పిచికారీ చేసుకున్నప్పుడు ఎక్కువ కాపును ప్రేరేపించే విధంగా ఈ రెండింటి మిశ్రమాలు చాలా ఉపయోగపడతాయి. మీ మిరప పొలంలో మూవెంటో ఓడి మరియు వయాగో పిచికారీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఎవరైతే మిరపను సాగు చేస్తూ 50 రోజుల వయసు కలిగినటువంటి మీ మిరప పొలంలో మూవెంటో ఓడి మరియు వయాగో మిశ్రమాలను పిచికారీ చేసుకునే విధంగా చూసుకోండి. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన ఈ రెండింటి మిశ్రమాలను మూవెంటో ఓడి మరియు వయాగో పిచికారీ చేసిన రైతు అనుభవాలను ఇప్పుడు మనం చూద్దాం. పురుగు తర్వాత నల్లి కూడా ఉండింది. నల్లి పురుగు ఉన్నా అంటే చెట్టు ఇంతే ఉన్నాయి, ఎక్కువ ఎత్తుగా అయిన లేదు. ఇది కొట్టాక చెట్టు ఎత్తు కావడంతో కొమ్మలు కూడా బాగా వచ్చినాయి. కొమ్మలు బాగా వచ్చినాయి, పురుగు పోయింది, పూత కూడా బాగా వచ్చింది. ఒకసారి చూపిద్దాం పూత. అదిగో ఫ్లవరింగ్ కొమ్మలు బాగా వెళ్ళినాయి. బాగా మూవెంటో ఓడి వయాగో 4 ఏళ్ళుగా పంట వేస్తున్నాను. ఇలా పంట ఎప్పుడు రాలేదు. ఈ ముందు కొట్టాక ఒక 8 రోజులు వచ్చినాక చెల్లెకి వచ్చినాక ఈ కొమ్మ బాగా సాగింది, పురుగు పోయింది. చెప్పండి పవన్, మనకి ఇప్పుడు ఎన్ని రోజులు అయింది స్ప్రే చేసి? వారం రోజులు అయింది. వయాగో మూవెంటో ఓడి 100 ml 4 బుడ్డీలు 5 లీటర్ తీసుకున్నాను. మొత్తం నా పంటకు మొత్తం కొట్టేసా. 4 ఎకరాలకు స్ప్రే చేశారు. మీరు స్ప్రే చేసిన తర్వాత ఒకసారి చూడొచ్చు ఏ విధంగా పక్క కొమ్మలు కానీ మీకు పురుగు అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. మన పంటలో పురుగు ఉన్నింది కదా? పురుగు ఉన్నింది, ముందు చాలా ఉన్నాయి పురుగు తర్వాత నల్లి కూడా ఉన్నింది. నల్లి పురుగు ఉన్నా అంటే చెట్టు ఇంతే ఉన్నాయి, ఎక్కువ ఎత్తుగా అయిన లేదు. ఇది కొట్టాక చెట్టు ఎత్తు కావడంతో కొమ్మలు కూడా బాగా వచ్చినాయి. కొమ్మలు బాగా వచ్చినాయి, పురుగు పోయింది, పూత కూడా బాగా వచ్చింది. ఒకసారి చూపిద్దాం పూత. అదిగో ఫ్లవరింగ్ కొమ్మలు బాగా వెళ్ళినాయి. బాగా ఒకసారి మీరు ఫ్లవరింగ్ చూడండి, ఫ్లవరింగ్ ఏ విధంగా వచ్చింది అనేది. రైతులు ఎవరైనా వాడాలనుకుంటే వాడొచ్చా? వాడుకోవచ్చు, బాగా బ్రహ్మాండంగా వాడుకోవచ్చు. పేరు ఓబ్లేషు, గడేవుతూరు గ్రామము, బొజ్జర్కర్నూలు మండలం మాది. నేను 2 ఏళ్ళుగా మిరప సాగు చేయడం జరిగింది. మీరు ఈ పేరు చూస్తున్న పేరు మాది. ఇది 80 రోజుల పేరు. ఈ 80 రోజుల పేరు మీ వారం కిందట నేను గమనించింది ఎక్కువగా మా చేనులో వచ్చేసి లబ్బర్ పురుగు కానీ, లద్దు పురుగు కానీ, ఆకు పీల్చే పురుగు కానీ చాలా ఉన్నింది. చాలా ఉండిన తర్వాత బేరువారి వయాగో ఎకరాకు వచ్చేసి 100 ml
మూమెంట్ ఓడి వచ్చేసి ఎకరాకి 250 ml వేసుకొని పిచికారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి మేము గమనించింది లబ్బు పురుగు కానీ లద్దె పురుగు కానీ ఆకు పీల్చే పురుగు కానీ ఏమీ లేవు. అప్పుడు పిచికారీ చేసినప్పటి నుంచి పచ్చదనము ఎక్కువగా వచ్చింది. అందరితో పాటు గువ్వురు పైరు వచ్చేసి గువ్వురుగా కట్టింది. అందరితో పాటు పూత కూడా చాలా ఎక్కువగా అంటే ఎక్కువగా బాగా వచ్చింది, బాగా పనిచేసింది.